Hello one and all, welcome to my YouTube channel. So today is National Doctors Day. Yes, wishing all my seniors and all the juniors and upcoming doctors a very happy Doctors Day. And proud to be an doctor. అందువల్ల ఎంతోమందికి బాధల నుండి ఒక ఉపశమనం కలిగించే అవకాశం వచ్చింది. సో టుడే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది బేసిక్ పాయింట్ పోస్ట్ ఫీవర్. ఎస్, పోస్ట్ ఫీవర్స్ తర్వాత ఏం వాడాలి, అసలు ఎలా తినాలి, ఏం పెట్టాలి, దీన్ని చాలాసార్లు వీడియోస్ చేశాను కానీ చాలామందికి అర్థం అవుతున్నట్టుంది, మళ్ళీ చేస్తున్నాను. పోస్ట్ ఫీవర్ అంటే ఏంటి, అసలు ఎందుకంత జాగ్రత్త తీసుకోవాలి? డాక్టర్ మేము పారాసెటమాల్ వేసుకున్నాము, మాకు ఫీవర్ తగ్గిపోయింది, ఇబ్బంది ఏం లేదు అని అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఫీవర్ అన్నది సస్టైనబిలిటీ మేనిఫెస్టేషన్ అక్కడే ఉంటుంది. స్పెషల్లీ వైరల్ ఫీవర్స్ ఇదైతే ఆన్ అండ్ ఆఫ్ ఉంటూ ఉంటుంది. మరి దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జనరల్గా మనం ఆలోచించేది ఏంటంటే హౌ టు టేక్, వాట్ నాట్ టు టేక్. జనరల్గా ఈ టైంలో అరుగుదల అనేది లీస్ట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ వోంట్ వర్క్ అట్ ఆల్. ఎనీ కైండ్ ఆఫ్ హెవీ ఫుడ్స్ తీసుకుంటే ఏమవుతుంది, అరుగుదల శక్తి బాగుంటే అరుగుతుంది, లేకపోతే ఇట్ విల్ కాజ్ వెరీ మచ్ డ్యామేజ్ టు యువర్ లివర్. అలా అని అందరు మానేకండి భోజనాలు చేయడం. అలానే ఏ పండు తీసుకోవాలి, ఆల్రెడీ నేను మళ్ళీ చెప్తున్నాను. మోసంబి ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఈజ్ ద అనార్. ఇవి రెండు చాలా 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 ఇంపార్టెంట్. బనానా తీసుకోకూడదా? డెఫినెట్గా బనానా తీసుకోవచ్చు. మరి డాక్టర్ ఈ పోస్ట్ దాంట్లో చిన్నపిల్లలకు వచ్చినప్పుడు పోస్ట్ ఫీవర్కి ఎలా జాగ్రత్త తీసుకోవాలి? తడిగుడ్డ పెట్టి తుడిస్తే సెట్ అవుతుందా? వేడివేడిగా టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రమే, అప్పటి వరకు జస్ట్ టు కూల్ డౌన్ మాత్రమే. ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అవ్వదు. దాంతో ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అవ్వాలంటే ఆ ప్రోటోకాల్ టు బి ఫాలోడ్ 40 days వరకు. నేను చెప్పిన మెడికేటెడ్ వాటర్ ఆల్రెడీ యూట్యూబ్లో చాలాసార్లు నేను పెట్టాను, మీరు చూడండి. దాని ద్వారా మీకు చాలా వాల్యూస్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. మరి డాక్టర్ ఇంకొక క్వశ్చన్, చిన్నపిల్లల్లో మరి జ్వరాలు వచ్చినప్పుడు వాళ్ళకి వీక్నెస్ ఉంటుంది, వాళ్ళకి వెంటనే ఎనర్జీ కావాలంటే ఏం చేయాలి? ఎగ్స్ తినిపియనా? అస్సలు సజెస్టబుల్ కాదండి. ఇది ఎగ్స్ అస్సలు సజెస్టబుల్ కాదు. ఎందుకు అంటే ఇంకా అది కఫాన్ని పెంచుతుంది, కానీ వేడిగా చేస్తుంది. అందువల్ల అరుగుదల ముందే కాదు, హైయెస్ట్ బయోటిన్ కంటెంట్ ఉండడం వల్ల దాంట్లో ద ఈజీ డైజెస్టిబుల్ అయితే ఉండదు. హెల్దీ పీపుల్ కెన్ ఈజీలీ కన్జ్యూమ్ 1 to 2 eggs per day. బట్ స్వస్థత లేనప్పుడు, అస్వస్థతకు గురైనప్పుడు తప్పకుండా అది హెల్ప్ కాదు. అండ్ ఇంకొక మాట చాలామంది అడుగుతారు, మరి రాగంజి బార్లీ పెట్టచ్చా డాక్టర్? డెఫినెట్గా పెట్టచ్చు, కానీ దాన్ని ఒక మోతాదుగా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. బార్లీ గంజి ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఎవరికి ఎక్కువ కఫం టైప్గా వాళ్ళకి జ్వరాలు వస్తాయి. మరి రాగి గంజి ఎవరికి ఇవ్వాలంటే పిత్తంగా, అంటే వేడి ఎక్కువ చేస్తూ. కానీ వైరల్ ఫీవర్స్కి ఎలా ఇస్తాము? రైస్ సూప్ ఒకటి చెప్పాను. అంతేకాకుండా వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు డెఫినెట్గా మేనిఫెస్ట్ అయ్యేది అట్లీస్ట్ ఒక ఎంతవరకు ఉంటుందంటే ఒక 1 month అయినా దాని ఇది ఉంటుంది. లేదు కొన్ని అంటే టైఫాయిడ్ లాంటివి అయితే 6 నెలల వరకు పేగుకే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇదంతా చేసేది. డైరెక్ట్లీ గైస్ అండర్స్టాండ్ చేసుకొని, నేను ఎప్పుడు మెడిసిన్స్ పెట్టను. ఎందుకు అంటే సెల్ఫ్ మెడికేషన్స్ ఇవ్వడానికి నా యూట్యూబ్ ఛానల్ ఇక్కడ లేదు. ఇట్ ఈస్ క్లియర్లీ ఐ వాంట్ టు మెన్షన్ యూ do's and don'ts. Hopefully this all videos and especially this information will be beneficial for each and everyone. Thank you so much.